దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి మెల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా శుభములు, దీవెనలు, ఆశీర్వచనములు తెలియజేస్తున్నాం. అందరూ కూడా బాగున్నారని, అందరూ కూడా వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. క్రీస్తు నామమందు ఉన్నవారు తప్పక వర్ధిల్లుతారు, తప్పక దీవించబడతారు. ఎందుకంటే ఆయన నామములో ఉన్నటువంటి విశ్వసనీయత అలాంటిది, నమ్మదగిన నామం. కాబట్టి ఆయన్ని నమ్ముకుని ఆయన యందు వర్ధిల్లుతున్న వారు తప్పక దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. ఈ అనుదిన సహవాసము మిమ్మల్ని ఇంకా బలవంతులుగా, శక్తివంతులుగా, ప్రభావం కలిగిన వారుగా మారుస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా మరి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇది నమ్మదగినది. ఎవరైతే ఈ యొక్క సహవాసమును విడువక దేవుని యొక్క సహవాసమును మరి వెతుకుతూ ఉంటారో వారికి తప్పక ఫలాలు అనుగ్రహించబడతాయి. అందులో ఏ విధమైనటువంటి సందేహము మరి లేదని నేను చెప్పుచున్నాను. ఈ ఉదయకాల ధ్యానము, ఉదయకాలపు లేదా ఈ వేకువ సమయంలో ఈ యొక్క సహవాసముని ముందుకు తీసుకుని వస్తున్నాను. రాత్రి అంతా గడిచింది. దేవుడు తన యొక్క కృప మీకు తోడుంచి తన రెక్కల కింద మిమ్మల్ని భద్రపరిచి మరి చక్కటి క్షేమకరమైన నెమ్మది కలిగినటువంటి స్థితిలోనే దేవుడు మిమ్మల్ని భద్రపరిచాడు. మరొక ఉదయం మీరు చూడగలుగుతున్నారు. ఈ రాత్రి చక్కగా జరిగింది. రాత్రి అంతా కూడా మేము క్షేమంగా ఉన్నామని దేనికి నిదర్శనంగా ఉందంటే దేవుని యొక్క కృప మీ పట్ల అపారంగా కనపరచబడిందని దానికి అది నిదర్శనంగా ఉంది. అందుకని ఉదయాన్ని మీరు చూడగలుగుతున్నారు. మరి ఈ ఉదయాన్న మరి మీరు ఏం చేయాలా? రాత్రంతా ఆయన యొక్క రెక్కల చోట నువ్వు భద్రపరచబడ్డావు కాబట్టి, ఉదయాన్ని చక్కగా నువ్వు చూడగలుగుతున్నావు కాబట్టి, దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకి మరి విధేయత కనపరిచేవాడుగా ఉండాలి. అందుకనే ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును ఉదయముననే ఏర్పాటు చేసి సహవాసంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తున్నాం. ప్రభువా నీకు వందనాలని మనసారా ఊపిరి పీల్చుకుని ఒక చిన్న మాట చెప్పు చాలు, అది ఎంతో ప్రభావాన్ని నీ జీవితం మీద చూపిస్తుంది. ఒక మాట చెప్పు చాలు, అది నీ జీవితం మీద ఎంతో ఇంపాక్ట్ అనేది కనపరుస్తూ ఉంటాను. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇది చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు, చాలామంది అలక్ష్యం చేస్తూ ఉంటారు. మనము పొందుకున్న దాన్ని వెంటనే మర్చిపోవడం అనేది మానవ నైజము, కృతజ్ఞతాహీనుని యొక్క స్వభావం. ఎవరైతే చిన్న చిన్న విషయాల్లో సహితము కృతజ్ఞత కలిగి ఉంటారో వారు పెద్ద పెద్ద విషయాల్లో మరి నమ్మకానికి సాదృశ్యతగా ఉంటారు. మరి యజమానుడు చెప్పిన మాట మన అందరికీ తెలుసు. నువ్వు చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అనేకమైన వాటి మీద నేను అధికారిగా నీకు మరి నియమిస్తున్నానని యజమానుడు అంటాడు. అంటే మనము చిన్న విషయాల్లో దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి చిన్న చిన్న అంశాలని మరి మనం మరువక మరి గుర్తుపెట్టుకుని దానికి కృతజ్ఞలుగా మనము కనపరుస్తూ మన యొక్క నడవడికను, మన యొక్క బుద్ధిని, మన యొక్క క్రియలను కనపరుస్తున్నప్పుడు దేవుడు మనకి అనేకమైన వాటి మీద మరి అధికారిగా, అధిపతిగా మనల్ని నియమిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ విషయమై ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మన నడవడికే మనల్ని తీర్చిదిద్దుతుంది. మన యొక్క యాటిట్యూడే మనల్ని ఉన్నతంగా మారుస్తుంది. మనం కనపరిచే లక్షణాలే మన యొక్క విలువలను పెంచుతూ ఉంటాయి. కాబట్టి దిన ప్రారంభం నుండి మరలా నువ్వు నిద్రించేటంత వరకు, పడుకునేటంత వరకు, మళ్ళా నీ దిన ప్రారంభ క్రియల నుండి మరలా ఇలాగ అనుదినము నువ్వు కనపరిచేటటువంటి ఆ యొక్క క్రియలు లేదా నీ యాటిట్యూడ్, నీ వ్యక్తిత్వము, నీ కృతజ్ఞతా స్వభావము, విధేయత స్వభావము, నీవు కనపరుస్తున్నటువంటి విధానమునే మరి నీవు ఆశీర్వాదంగా పొందుకుంటావు. అదే నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, అదే నీకు దీవెన తీసుకొస్తుంది, అదే నీ జీవితాన్ని అమాంతము మారుస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, మన జీవితం మన చేతిలోనే ఉంది. మన జీవితము మన యొక్క నడవడిక మీద ఉంది. మన జీవితము మనం కనపరిచే లక్షణాల మీదే ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి
రాత్రి ప్రభు సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఆ రాత్రి దేవుడు నీకు క్షేమం ఇచ్చాడు, తనకు రెక్కల కింద నీకు భద్రపరిచాడు. మరి 127వ కీర్తనలో అంటాడు ఏమిటంటే, నా ప్రియులు నేను నిద్రిస్తూ ఉండగా వారి కొరకు నేను సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. వారి కొరకు ఏమి కావాలో, ఏమి అవసరమో, వారికి ఏమేమి నేను వారి కొరకు ఏర్పాటు చేయాలో అని ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్నట్టుగా వచనాన్ని బట్టి అర్థమవుతుంటుంది. సో ఈ ఉదయం మనం పొందుకున్నాం. ఈ దినమంతా మనకి ఏం కావాలో అది మనము పొందుకోవడానికి దేవుని నుండి అనుగ్రహం మనకి ఇవ్వబడింది కాబట్టి అవి ఖచ్చితంగా మనకి ఇవ్వబడతాయి. అయితే మనం చేయవలసింది ఏమిటంటే ప్రభు ఎదుట ఒక కృతజ్ఞతగా, ఒక విధేయతను కనపరచడానికి ప్రయాసపడాలి. ప్రియ సహోదరుడా, మరి దానియేలు తన యొక్క స్థితిని చూస్తే కనుక రాత్రంతా మరి ప్రభు సన్నిధిలో కనిపెట్టారట. ఉదయం వచ్చేటప్పటికి ఆ యొక్క మర్మము తెలుపబడింది అన్నట్టుగా లేఖనాల్లో రాయబడ్డాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉంటాయి. మరి రాత్రి ప్రభు సన్నిధిలో కనిపెట్టి లేదా ప్రభు సన్నిధిలో ఉన్న దాన్ని బట్టి ఆ యొక్క మర్మము తెలియచేయబడింది, ఆ జ్ఞానం తెలియచేయబడింది. దానియేలు యొక్క మరి ఉనికి మరి ఆ బబులోను దేశంలో ప్రకటించబడతాం. అంటే దానియేలుని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి ఒక ఆవిష్కరణ అక్కడ జరుగుతోంది. దానియేలు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ బబులోను దేశంలో ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నాడు అనేటువంటి సత్యము తెలియజేయబడుతున్నటువంటి సమయంలో చూడండి, దానియేలు ప్రభు ఎదుట మరి కృతజ్ఞత కలిగిన వాడుగా, విధేయత కలిగిన వాడుగా, లేకుంటే ప్రార్థన స్వభావం కలిగిన వాడుగా, ప్రభువులో కనిపెట్టేవాడుగా, దేవునిలో గడిపేవాడుగా మనము దానియేలుని చూస్తున్నాం. మరి నీ విషయంలో నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేయమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఆవిష్కరించాలనుకుంటున్నాడు, గొప్ప స్థితిలో నేను ఆవిష్కరించాలనుకుంటున్నాను. నీవు ఉన్నావు, ఈ పట్టణంలో ఉన్నావు, ఈ దేశంలో ఉన్నావు, ఈ భూమి మీద ఉన్నావు అనేటువంటి గొప్ప సత్యాన్ని మరి ప్రపంచానికి ఆయన చాటాలనుకుంటున్నాడు. మరి అటు రీతిలో నువ్వు నీ యొక్క నడవడిక, నీ యొక్క క్రియలు, నీ యాటిట్యూడ్, నీ వ్యక్తిత్వము, నీ విధానము, నీ విలువలు, నువ్వు పాటించేటువంటి భయభక్తులు ఇవన్నీ కూడా అందులో భాగమే అవుతుంటాయి. కాబట్టి నీకు యాస ఉంటే కనుక ఈ రోజు నుండి నీ యొక్క నడవడిక మార్చుకో. నీకు యాస ఉంటే కనుక నీ యొక్క స్థితిని ఒకసారి కనిపెట్టు. యాస నీకుంటే కనుక నేను గొప్ప స్థితిలో నేను నా ఇరుగు పొరుగు వారికి, సమాజానికి, దేశానికి నేను గుర్తుండిపోయేటువంటి ఒక వ్యక్తిలాగా ఉండాలనుకుంటున్నావా? అయితే ఇప్పుడే ఈరోజే ఈ క్షణం నుండి నీ విధానం ఒకసారి మార్చుకున్నామని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. ప్రభా దయగల తండ్రి, ఉదయకాలపు వాక్యం ద్వారా మీరు అందరితో మాట్లాడి ఉన్నారు. మీరు సహాయం ఇచ్చేయండి. ఇదిగో ప్రభా మా యాటిట్యూడ్, మా వ్యక్తిత్వం, మా వ్యక్తిగత నడవడిక ఇవన్నిటినీ కూడా మేము ఒకసారి పునఃపరిశీలన చేసుకొని సరైన రీతిలో అగుపరుచుకున్నట్టుకును అయా మేము ఆశీర్వదింపబడిన వారమని, దీవించబడిన వారమని మా సమాజము, మా దేశము గుర్తించినట్లుగా ఇదిగో నేను మీలో మమ్మల్ని వర్ధిలింపచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.